సూరజ్పూర్ అనే గ్రామంలో భరత్ సింగ్ ఇంకా తన కుటుంబం ఉంటుంది. భరత్ సింగ్ కు గ్రామంలో ఒక కిరాణా దుకాణం ఉంది. తన కుటుంబంలో అతనికి భార్య సుమిత్ర, పెద్ద కూతురు సురభి, చిన్న కూతురు అనుష్క ఉన్నారు. సురభి ఎంతో గుణవంతురాలు, కానీ చిన్న కూతురు చూడటానికి అందంగా ఉన్నా ఆమె స్వభావం అహంకారపూరితంగా ఉంటుంది. ఆ ఇద్దరు అక్క చెల్లెలకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఆ కారణంగానే అనుష్కకి తన అక్కకు అస్సలు పడదు. ఒకరోజు పెద్దదైన సురభి కోసం పక్క గ్రామం నుంచి సంబంధం వచ్చింది. వాళ్ళు చాలా మంచివాళ్ళు సుమిత్ర. అబ్బాయి కూడా మంచివాడు, చాలా ఎటువంటి చెడు గుణాలు లేవు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. మన సురభికి చాలా బాగుంటుంది ఈ సంబంధం. కొద్ది రోజుల తర్వాత సురభి పెళ్లి రాజ్వీర్ తో అవుతుంది. రాజ్వీర్ది నది ఒడ్డున ఒక మంచి ఇల్లు. అలా కొద్ది రోజులు గడిచాయి. అనుష్క చూడటానికి అందంగా ఉంటుంది. అందుకే ఆమె కోసం పెద్దింటి అభినవ్ సంబంధం వచ్చింది. అభినవ్ది ఒక పెద్ద 2 అంతస్తుల బంగళా. అది కూడా అదే నది మరో ఒడ్డున ఉంది. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అబ్బాయి వాళ్ళు చాలా పెద్ద ధనవంతులు. మన అనుష్క చూడటానికి అందంగా ఉంటుంది కదా, అందుకే తన తలరాత బాగుంది. అభినవ్కి సొంత కలప వ్యాపారం ఉంది. దాంతో అతని ఆదాయం బాగా వస్తుంది. కొద్ది రోజుల్లోనే వాళ్ళ పెళ్లి జరిగి ఆ చిన్న చెల్లి పెద్ద బంగ్లాకు కోడలుగా వస్తుంది. పెళ్లైన మరుసటి రోజు ఆమె తన బాల్కనీలో నిల్చొని కాఫీ మగ్గు చేతిలో పెట్టుకుని నదీ ప్రవాహం చూస్తూ ఉంటుంది. అరెవ్వా, ఏముంది ఈ చోటు, కానీ ఇదేంటి ఈ నది అటువైపు పేదోళ్ల బస్తీ. చాలా చండాలంగా ఉంది. ఆ చండాలం మొత్తం వ్యూని నాశనం చేస్తోంది. నీ అక్క ఇల్లు కూడా అక్కడే ఉంది, మర్చిపోక అనుష్క. ఏనక్క, నేను పేదోళ్ల ముఖం ఎక్కువ చూడను. అనుష్కకు ముందు నుంచే అహంకారం. ఇప్పుడు ధనవంతుల ఇంట్లో పెళ్లి జరగడంతో ఆమె అహంకారం ఇంకా పెరిగింది. ఆ తర్వాత అభినవ్, షాపింగ్ కోసం నేను పట్నం వెళ్ళాలి. నువ్వు ఒక పని చేయి, నీ స్టీమర్ బోట్ పై నన్ను నది దాటించి తీసుకెళ్ళు. సరే, నేను స్టీమర్ బోట్ తీసుకొస్తాను, నువ్వు రెడీ అయ్యిరా. ఆ తర్వాత వాళ్ళు త్వరగా రెడీ అయ్యి బోట్లోకి వస్తారు. అక్కడ మరోవైపు పేద రాజువీర్ తన చెక్క పడవపై తెడ్డు వేస్తూ వెళ్తూ ఉంటాడు. అక్కడ అందరికీ ఆ నది దాటుకొని మరోవైపు వెళ్లాల్సి ఉంటుంది, లేకపోతే ఎవరు ఎటు వెళ్ళలేరు. తన స్టీమర్ బోట్ లో ఉన్న అనుష్క అభినవ్తో చెప్తుంది, అభినవ్ ఇక్కడ చూడు, నేను సెల్ఫీ తీసుకుంటాను నీతో. అదేంటంటే నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. అప్పుడేగా జనానికి తెలుస్తుంది నది ఒడ్డున మనది ఎంతో అందమైన భవనమో, ఇంకా మన దగ్గర ఈ స్టీమ్ బోట్ ఉందని కూడా. అప్పుడే అనుష్క దృష్టి రాజ్వీర్ వైపు పడుతుంది. అరే జర జాగ్రత్త రాజ్వీర్ బాబు గారు, అలా తెడ్డు వేస్తూ వేస్తూ మీ చేతులు పడిపోతాయేమో. మరోవైపు నది ఒడ్డున బట్టలు ఉతికే సురభి అదంతా వింటూ చూస్తూ ఉంటుంది. ఆమెకు చాలా బాధగా అనిపిస్తుంది. అలా తన చెల్లి తన భర్త పేదరికాన్ని ఎగతాళి చేయడం. అలా కొద్ది రోజులు గడుస్తాయి. కొద్ది రోజుల తర్వాత అనుష్క ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ విషయం తెలిసాక సురభి ఆ నది దాటుకొని తన చెల్లికి శుభాకాంక్షలు తెలిపేందుకు ఆమె ఇంటికి వెళ్తుంది. శుభాకాంక్షలు చెల్లి, నువ్వు తల్లివి కాబోతున్నావని. నీ శుభాకాంక్షలు నాకు అవసరం లేదు. ఇంకా విను, నీ మురికి చెప్పులతో మాసిన బట్టలతో నా ఇంటికి రాకు. ఇప్పుడు మళ్ళీ నేను ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి. అనుష్క ఆమెను అవమానించి ఇంటి నుంచి పంపిస్తుంది. ఇంత అహంకారం మంచిది కాదు అనుష్క. ఒకరోజు నువ్వు దీనికి పశ్చాత్తాపడాల్సి వస్తుంది చూడు. అలా చెప్పి సురభి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అనుష్క మనసులో ఇప్పుడు సురభి పట్ల ఇంకా కోపం పెరుగుతుంది. ఇక తర్వాత రోజు, బసవా ఇట్రా, నేను నీకు స్నానం చేపిస్తాను. నీకు ఎండ నుంచి విశ్రాంతి లభిస్తుంది. సురభి చెల్లి, ఈ రోజు మనం మన గేదెలకు చాలా సేపు స్నానం చేపించాలి, చాలా ఎండగా ఉంది. తన బాల్కనీలో నిల్చొని ఉన్న అనుష్క తన భర్తతో అంటుంది, ఛీ, ఈ పేదవాళ్ళను చూడండి, ఈ నది ఏ గతి పట్టిస్తున్నారో. ఇందులోనే వాళ్ళు గేదెలకు స్నానం చేపిస్తున్నారు. అదిగో అటు చూడు, ఆ పేద మోహంతి చెత్త అంతా అలా నదిలో పడేస్తుంది. ఈ పేదవాళ్ళు మొత్తం ఈ నది వ్యూని పాడు చేస్తున్నారు. అందుకే నది నుంచి దుర్వాసన కూడా వస్తుంది. డోంట్ వరీ డార్లింగ్, రేపే నేను సర్కారీ వాళ్ళకి చెప్పి చెత్త అంతా తీపిస్తాను. మరుసటి రోజు అభినవ్ సర్కారీ వాళ్ళను ఇంటికి పిలిపిస్తాడు. చూడండి, వాళ్ళు ఎంత చెత్త వేస్తున్నారో, మీరు వాళ్ళ ఇళ్లను తొలగించండి. కనీసం చెత్త అది లేకుండా ఉంటుంది. తర్వాత సురభి ఇంకా మిగతా వాళ్ళ ఇళ్లను వాళ్ళు కూల్చివేస్తారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలండి? నువ్వు బాధపడుకు సురభి, ఈ రాత్రి మనం ఇక్కడ ఈ పడవలో ఉందాం. పొద్దునవగానే మనం గుడిసేసుకుందాం. అలా చెప్పి రాజవీర్ సురభితో పాటు రాత్రంతా ఆ బోట్ లో కూర్చొని ఉంటాడు. ధనవంతురాలైన చెల్లి తన బంగ్లా నుంచి అదంతా చూస్తూ సంతోషిస్తుంది. మరుసటి ఉదయం వాళ్ళిద్దరూ కలిసి ఒక చిన్న గుడిసె వేసుకుంటారు. అలా ఏదోలా దానిలో ఉంటున్నారు. ఇప్పుడు తెలిసిందా ఎవరు పశ్చాత్తాపడతారో. అనుష్క తన అక్కకి గుణపాఠం నేర్పించానని చాలా సంతోషంగా ఉంది. అలా సమయం గడిచింది. ఇప్పుడు అనుష్కకు 9వ నెల వచ్చింది. అనుష్క, ఈ రోజు నా ఒక ఇంపార్టెంట్ క్లయింట్ కూతురు పెళ్లికి వెళ్ళాలి. నీకు తెలుసు కదా అభినవ్, నేను ఈ పరిస్థితిలో రాలేనని. నువ్వు అత్తయ్యతో పాటు వెళ్ళు.
సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలా చెప్పి తన తల్లితో పాటు అభినవ్ స్టీమర్ బోట్ లో వెళ్తాడు. అనుష్క ఇంట్లోనే ఉంటుంది. సాయంత్రం ఆమె బాల్కనీలో నిల్చొని నది అటువైపున్న తన అక్క గుడిసుకేసి చూస్తూ ఉంటుంది, నవ్వుకుంటూ ఉంటుంది. కానీ అప్పుడే సడన్ గా ఆమెకు లేబర్ పెయిన్స్ మొదలవుతాయి. ఆపై ఆ నొప్పితో ఆమె బాల్కనీలో పడిపోతుంది. సురభి తాను పడిపోవడం చూస్తుంది. అక్క, సురభి అక్క, సురభి అక్క. రాజ్వీర్, తనకు పురిటి నొప్పులు మొదలైనట్టున్నాయి. వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు లేరు. మనం త్వరగా వెళ్లి తనని హాస్పిటల్కి తీసుకెళ్లాలి. సురభి, రాజ్వీర్ త్వరగా బోట్ తీసుకుని అటువైపు వెళ్లి అనుష్కను పడవలో కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆమెకు ఆపరేషన్ చేయాలి, అందుకు బ్లడ్ అవసరం అవుతుంది. నేను తన అక్కను నా రక్తం ఇస్తాను. సురభి తన రక్తం ఇస్తుంది. అనుష్కకు ఆపరేషన్ జరుగుతుంది. ఆపై తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. అదంతా చూసి వాళ్ళు సంతోషంగా ఉంటారు. 3 రోజుల తర్వాత అనుష్క బిడ్డను తీసుకుని ఇంటికి వస్తుంది. ఇప్పుడు అనుష్కకు తన తప్పు తెలుస్తుంది. ఇంకా ఆమె క్షమాపణ కోరుతుంది. దాంతో పాటు అభినవ్, అనుష్క ఒక పెద్ద ఇల్లు నిర్మించి వారికి గిఫ్ట్ గా అందిస్తారు. దానిలో సురభి తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. అరేవా, ఎలా విన్నానో అచ్చు అలానే ఉంది. చూడండి, నా తోటికోడలు ఎంత అందంగా ఉందో. నమస్తే అక్క. నమస్తే నమస్తే. మరిది గారు, ఒప్పుకున్నాం. మా వరుణ్ ఎంత అదృష్టవంతుడో. చందమామ ముక్క దొరికింది ఈ కోతికి. అతిథి నవ్వుతూ ఉంది. కానీ నవవధువైన హన్షిక ముఖంలో సంతోషమే లేదు. అన్ని సాంప్రదాయాల తర్వాత అతిథి కొత్త వధువు హన్షికను లోపలికి తీసుకొని వచ్చింది. అప్పుడు, అక్క దాహంగా ఉంది, కాస్త నీరు దొరుకుతుందా? ఎందుకు దొరకదు? నీకన్నా నేను పెద్ద కొడల్ని, అయినా కూడా ఇవాళ వరకు నీళ్లు తెచ్చిస్తాను. అది సారీ అక్క, అది నాకు ఇప్పుడు. నువ్వు కంగారు పడ్డావా? అరే, నేనేదో తమాషాగా అన్నాను అంతే. థ్యాంక్ గాడ్ అక్క, నాకు మీరు కోప్పడ్డారేమో అనిపించింది. కోపమా? నేనా? నాకు కోపం అస్సలు ఉండదు. కానీ నువ్వు నాకైతే ఏదో ఖచ్చితంగా కోపంగా ఉన్నట్టు అనిపిస్తున్నావు. అదేం లేదక్క, అది నేను కాస్త అలసిపోయా కదా, అందుకే, అంతే బహుశా. అలా అయితే పర్వాలేదు. సరే, నేను వెళ్తున్నా. నీకేం అవసరం ఉన్నా మొహమాట పడకుండా చెప్పు నాకు, సరేనా? సరే అక్క, థ్యాంక్ యూ. తర్వాత అతిథి వెళ్లడంతోనే హన్షిక దీర్ఘ శ్వాస తీసుకుని పాత జ్ఞాపకాల్లోకి వెళ్తుంది. సరే, నేను చెప్తాను. నాకు కాబోయేవాడు ఎలా ఉండాలంటే, అతని దగ్గర డబ్బున్నా లేకున్నా అతను చాలా హ్యాండ్సమ్ గా తెల్లగా ఉండాలి. అందరు అమ్మాయిలు అతను చూసి మరిసిపోతూ ఉండాలి. ఇక మేము అలా వెళ్తూ ఉంటే అందరూ మమ్మల్ని చూసుకుని ఆ పైవాడు ఏం జంటను కలిపాడు అని అందరూ చెప్పుకోవాలి. అంతే, ఇదొక్కటే నా కోరిక. కానీ నా కలల రాజకుమారుడు ఎక్కడున్నాడో మరి, ఎప్పుడు నా గుండె గుమ్మంలోకి వస్తాడో ఏంటో. వరుణ్ మాట్లాడుతున్నాడు. కానీ ముసుగులో కూర్చొనున్న హన్షిక సమాధానం ఇవ్వలేదు. అప్పుడు వరుణ్ కాస్త ధైర్యం తెచ్చుకొని మాట్లాడడం మళ్ళీ మొదలు పెట్టాడు. నీకు నా ఇల్లు నచ్చిందా? అప్పటికే హన్షిక నుంచి జవాబేం రాలేదు. అప్పుడు వరుణ్ నవ్వుతూ అన్నాడు, ఓ, నేను కూడా చూడు ఎంత పిచ్చోడ్ను. కొత్త పెళ్లి కూతురికి సిగ్గుంటుంది కదా, కాస్త కంగారు కూడా. అవునా, నిజం చెప్పానా నేను? నేనే సిగ్గుపడటం లేదు నిన్ను చూసి. నీతో పెళ్లి నాకు సంబరంగా ఉందనుకుంటున్నావా? నాకేమన్నా నా కలల రాకుమారుడు దొరికాడా? అతను చూసి నేను సిగ్గుపడటానికి? అసలు నేను శ్రద్ధగా నీ ముఖమే చూడలేదు ఇప్పటి వరకు. గుమ్మడికాయ ముఖం, పైగా రంగు నలుపు. నిజంగా నాన్న మొండి పట్టు లేకుండా ఉంటే అసలు నేను పెళ్లి చేసుకునేదాన్నే కాదు. హన్షిక మాటలు విన్న వరుణ్ షాక్ అయ్యాడు. అతను ఏకదం సైలెంట్ అయ్యాడు. అతని ఆశలన్నీ గాల్లో కలిసిపోయాయి. అతను హన్షికను అదే పనిగా అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు, ఎందుకు అలా చూస్తున్నావు? నిజం చెప్తాను నేను. పాపం వరుణ్ అది విని పక్కనే ఉన్న సోఫా పైకి వెళ్లి పడుకుంటాడు. అతని కళ్ళ నుంచి ఆగకుండా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. అక్కడ హన్షిక దుప్పట కప్పుకొని పడుకుంటుంది. కానీ రాత్రంతా హన్షిక నిద్రపోలేదు, అలాగే వరుణ్ కూడా నిద్రపోలేదు. అరే హీరో, ఎలా జరిగింది? ఏంటొదినా? ముద్దుల మరిది గారు మీరు నాకిక దొరికిపోయినారు. మనసును ఎవరు దోచినారు, చెప్పక తప్పదండి తమరు. వదినా, అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. అవును, అన్నయ్య ఎక్కడ? మీ అన్నయ్య స్నానానికి వెళ్ళాడు, వస్తూ ఉంటాడు. నేను టిఫిన్ పెట్టేస్తాను. వెళ్ళు, నువ్వు వెళ్ళి హన్షికను కూడా తీసుకురా. సరే వదినా. అది వదినా టిఫిన్ కు పిలుస్తుంది. వరుణ్ మాటలకి హన్షిక జవాబేమి ఇవ్వలేదు. అతను ఉదాసీనమైన మనసుతో వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అప్పుడు అతని అన్న అమన్ అతన్ని అడిగాడు, అరే, నువ్వు ఒక్కడివే వచ్చావు? హన్షిక ఎదురా? అన్నయ్య తను రెడీ అవుతుంది, వస్తుంది ఇప్పుడు.
వరుణ్ అది చెబుతూ ఉండగా హన్షిక వస్తుంది. డైనింగ్ టేబుల్ పై కూర్చుంటుంది. అరే నువ్వు అంటున్నావు అది. సరే వదిలే, టిఫిన్ స్టార్ట్ చేద్దాం. అందరూ టిఫిన్ చేయడం మొదలు పెట్టారు. దీని మధ్యలో అతిథి కాసేపు హన్షికను, కాసేపు వరుణ్ ని గమనిస్తుంది. ఆ ఇద్దరు కేవలం తమ ప్లేట్స్ వైపే చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత అమన్ ఆఫీస్ కి వెళ్లిపోయాడు. ఇంకా వరుణ్ తిని తన గదిలోకి వెళ్లిపోయాడు. అతిథి హన్షికను ఆట పట్టిస్తోంది. ఏమైంది హన్షిక, నిద్ర పూర్తయిందా లేదా? మా మరిది గారు నిద్రపోనిచ్చారా లేదా అసలు రాత్రంతా? అతిథికి ఏ విషయమే అనుమానం కలిగిందో అదే నిజమైంది. హన్షిక అతిథి మాటలు విని తన గదిలోకి సైలెంట్ గా వెళ్లిపోయింది. ఇక ఆమె గదిలోకి వెళ్తుండగానే వరుణ్ బయటకు వచ్చేశాడు. వరుణ్, నాకు చెప్పేమైందో? అదేం లేదు, అంతా బాగానే ఉంది. అబద్ధం చెప్పకు. హన్షిక ఈ పెళ్లితో సంతోషంగా ఉందా? అతిథి మాటలకు వరుణ్ కళ్ళలో నీళ్లొచ్చాయి. ఇక క్షణంలో అతను రాత్రి జరిగిందంతా ఆమెకు చెప్పాడు. ఇక ఆ తర్వాత నువ్వు బాధపడుకు వరుణ్, ఇందులో నీది కానీ హన్షికది కానీ తప్పేం లేదు. కానీ పెళ్ళయ్యాక ప్రేమైతే పుట్టాలి. ఇదంతా ఇక నాకు వదిలే, నువ్వు రిలాక్స్ అవ్వు, సరేనా? అంతా నేను చూసుకుంటా. అతిథి తన మరిదికి భరోసా ఇచ్చింది. ఇక ఆమె మైండ్ లో గుర్రం చాలా స్పీడ్ గా పరిగెడుతుంది. ఆ తర్వాత రోజు వరుణ్, విను, ఒక పంచే హన్షికను అలా బయటకు తీసుకెళ్ళు. సరే వదినా, నువ్వెలా అంటే అలా. నా బైక్ కి ఎక్కడా? అరే బైక్ పై కాదు, కార్ లో తీసుకెళ్లామని. నువ్వు దేని గురించి టెన్షన్ అవ్వకు. ఇదిగో కార్ కి వెళ్ళు వెళ్ళు, ఆమె తిప్పుకొని రాలా. వరుణ్ కీ తీసుకున్నాడు. అతిథి వైపు చూసి నవ్వాడు. కాసేపటి తర్వాత అతను హన్షికను కార్ లో తిప్పుకురావడానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇంట్లో అతిథి, అరే నా కార్ కి ఎక్కడ పెట్టావు నువ్వు? ఎప్పటి నుంచి వెతుకుతున్నాను. ఎందుకు, ఏమైంది? ఎక్కడికైనా వెళ్ళాలా? చుట్టాలందరికి స్వీట్స్ ఇచ్చి రావాలి కదా. కానీ కారు వరుణ్ తీసుకెళ్లాడు. ఓరే యార్, ఇప్పుడు నేను ఇన్ని డబ్బాలు బైక్ పై ఎలా తీసుకెళ్లగలను? ప్లీజ్ మేనేజ్ చేసుకోండి. కొత్త కోడలు కదా, బైక్ పై వెళ్తే బాగోదు కదా అని. అతిథి మాట విని అమన్ సైలెంట్ అవుతాడు. అలా 2 రోజుల తర్వాత, అతిథి, నా నీలి రంగు షవర్వాణి ఎక్కడ? ఆఫీస్ లో ఒక ఫ్రెండ్ పెళ్లి, అందరూ ట్రెడిషనల్ లుక్ లో వస్తున్నారు. సో నేను కూడా వెళ్ళాలి అలాగే. కానీ అది వరుణ్ కి ఇచ్చాను నేను. అది తను హన్షిక వల్ల మామ కూతురు పెళ్లికి వెళ్ళాడు కదా, అందులో వేసుకోమని. ఆగండి, నేను మీకు కుర్తా పైజామా ఇస్తాను. అతిథి తెచ్చి ఇచ్చిన కుర్తా పైజామా చాలా సింపుల్ గా ఉంది. అది చూసి అమన్ కోపడతాడు. ఆపై అతిథిని నానా మాటలని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ ఇదంతా జరిగిన తర్వాత కూడా అతిథి ఓటమి ఒప్పుకోదు. ఆ తర్వాత, అరే హీరో, ఏదైనా మూమెంట్ ఉందా? ఏమో వదినా, ఆమె నాతో ఎక్కువ మాట్లాడటం లేదు. గుడ్, కాస్త మాట్లాడుతుందంటే అంతా సరవుతుంది వరుణ్, నువ్వేం బాధపడకు, సరేనా? వరుణ్ తనలో ఆశతో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు. అలా కొద్ది నెలలు గడిచాయి. అలా ఒకరోజు అమన్, అతిథి, వరుణ్, హన్షిక ఒక చుట్టాల పెళ్లికి కలిసి వెళ్తారు. నువ్వు కూర్చో, నువ్వు తినడానికి నేనేమైనా తెస్తాను. లేదు, నాకేం అక్కర్లేదు. అరే కొద్దిగా లైట్ గా తెస్తాను. అది చెప్పి వరుణ్ భోజనాల స్టాల్ వైపు వెళ్తాడు. అప్పుడు హన్షిక చూస్తుంది ఒక అందమైన అమ్మాయి వచ్చి వరుణ్ తో మాట్లాడటం. కానీ అది ఆమె ఇగ్నోర్ చేస్తుంది. కానీ కాసేపటి తర్వాత కూడా వాళ్ళు అలా నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి హన్షిక వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఆపై హన్షిక అమ్మాయితో అంటుంది, సిగ్గులేదా? ఒక మగాడితో కిక్కి అంటూ మాట్లాడుతున్నావు? నీకేంటే ప్రాబ్లం? బై ద బై, అసలు నువ్వెవరు? నేను ఇతని భార్యని, అందుకే నాకు ప్రాబ్లం. వెళ్ళి ఇంకెక్కడన్నా చూపించుకో నీ కిక్కి. దాంతో అక్కడ కాసేపు నిశ్శబ్దం అల్లుకుంటుంది. అప్పుడే అతిథి అక్కడికి వచ్చి మెల్లగా అంటుంది, కానీ హన్షిక, వరుణ్ నీకు ఇష్టం లేదు కదా, అలాంటప్పుడు తను చేయాలనుకున్నది చేయని. తన తోటికోడల మాట విని హన్షిక కళ్ళ నుంచి నీళ్లొస్తాయి. నిజమేమిటంటే గత కొద్ది రోజులుగా వరుణ్ హన్షికను చూసుకునే విధానం, ఆమె కోసం తప్పించే విధానం, అవన్నీ చూసి హన్షిక మనసు కూడా ఎక్కడో మారిపోయింది. ఆమె కూడా మనసులో వరుణ్ ఇష్టపడటం మొదలుపెట్టింది. ఆమెకు తెలియకుండానే ఈ రోజు ఆ ప్రేమ బయటపడింది. అప్పుడు అతిథి వరుణ్ కి సైగ చేసింది. ఆ వెంటనే వరుణ్ హన్షికను హత్తుకున్నాడు. ఇప్పుడు అంతా సరైపోయింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉంది మాత్రం వరుణే. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.